హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని కథలు మీకోసం. మరి అంతకంటే ముందు మా స్టోరీస్ అన్నిటినీ ప్లేలిస్ట్ చేసి ఆ ప్లేలిస్ట్ ని పిన్డ్ కామెంట్లో ఇస్తున్నాం. సో తప్పకుండా చెక్ చేసి స్టోరీస్ అన్ని వినండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను చివరి వరకు చూడండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటి కథ ధ్రువ నక్షత్రం. ఉత్తానపాదుడు అనే రాజుకు 2 భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసీ కన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. కాని తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువయింది. ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్లాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్లాడు. తండ్రి ధ్రువుణ్ణి చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా, ధ్రువా, నీవు నా కడుపున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టాలని శ్రీహరిని ప్రార్థించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది అని అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువా, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి, ఫలితం ఉంటుంది అన్నది ఆ తల్లి. తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలుసుకొని నవ్వుతూ, నాయనా ధ్రువా, పసివాడివి, పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో అని అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంతా ఇంతా కాదు. ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సాధించాలి. అది పొందటానికి నేను కఠోర తపస్సు చేస్తాను అని చెప్పాడు. పట్టుదల గట్టిదే, నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్లి దీక్షతో కఠోర తపస్సు కొన్ని సంవత్సరాలు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలతో స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి, ధ్రువా, నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతావు. సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అంతర్ధానమైనాడు. నేటికీ కనపడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. పట్టుదల, దృఢ సంకల్పముంటే ఏ పనైనా సాధించవచ్చును అని మనందరం తెలుసుకోవాలి. రెండవ కథ నిజమైన తెలివి. రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికో పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. తన 2 కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పళంగా మార్కెట్ వైపుగా వేగంగా వెళ్లి మార్కెట్లో ఉన్న వస్తువుల్లో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపేందుకు ఆ గడ్డి సరిపోలేదు. రెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చెయ్యాలి అని మనసులో అనుకుని
దాన్ని గురించి బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన డబ్బులో 1 రూపాయితో కొవ్వొత్తిని కొని ఇంటికి వచ్చి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకు చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు. 3వ కథ మాట్లాడే గుహ. ఒక అడవిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయింది. చీకటి పడుతుండటంతో ఎక్కడైనా తలదాచుకుని ఉదయాన్నే దారి వెతకవచ్చు అని నిర్ణయించుకుంది. అక్కడికి దగ్గరలో ఒక గుహ కనిపించింది. ఆ రాత్రి ఆ గుహలోనే పడుకుంది. ఉదయాన్నే అడవి నుండి బయటకు వెళ్లే దారి కోసం ప్రయత్నించింది. కానీ దొరకలేదు. నిరాశతో ఆ గృహలోకి వెళ్లి నిద్రపోయింది. మళ్లీ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరింది. ఈ విషయం గమనించిన ఒక పులి, పొట్టేలు ఎలాగూ రాత్రి ఇక్కడికే వస్తుంది కదా, అప్పుడే దాన్ని తినేయొచ్చు, అనవసరంగా వేటాడడం ఎందుకు అనుకుని ఆ గుహలోకి వెళ్లి దాక్కుంది. ఆ రోజు మధ్యాహ్నానికి పొట్టేలు నిరాశపడి గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది. లోపలికి వెళ్లబోయే ముందు పెద్ద పెద్ద అడుగుజాడలు చూసింది. లోపలేదో జంతువు ఉంది అనుకుంది. ఒక ఉపాయం పన్నింది. ఓ గుహమిత్రమా, నిద్రపోతున్నావా ఏమిటి? నన్ను చూసి లోపలికి ఆహ్వానించలేదు అని అరిచింది. గుహ నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. అదేంటి గుహ, నువ్వు రమ్మనందే నేను లోపలికి రానని తెలుసు కదా నీకు. నువ్వు పిలవడం లేదు కాబట్టి నేను లోపలికి రాను, వెళ్ళిపోతున్నాను అని అంది. గుహలోపలున్న పులిరాజు గుహ పొట్టేలుని పిలుస్తుంది కాబోలు అనుకుని రా మిత్రమా రా అని అంది. ఆ శబ్దం విన్న పొట్టేలు లోపల పులి దాక్కునుంది అని గ్రహించి అక్కడి నుండి వేరే చోటికి పరుగులు తీసింది. వీడియోస్ కోసం మేం పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 4వ కథ ఆశపోతు ఎలుక. ఒక ఎలుక 2 రోజుల నుండి ఆహారం దొరకక ఆహారం వెతుకుతూ ఒక పండితుని ఇంట్లోకి వచ్చింది. ఇల్లంతా తిరిగి ఒక బుట్టలో మొక్కజొన్న గింజలు ఉండటం గమనించింది. ఎంతో ఆకలితో ఉన్న ఆ ఎలుక వాటిని చూడగానే దానికి నోట్లో నీళ్లూరింది. వెంటనే బుట్టపైకి ఎక్కింది. కాని ఆ ఇంటివారు దానిపైన గట్టిగా ఒక మూత పెట్టారు. నిరాశగా కిందకి దిగింది. ఆ బుట్ట చుట్టూ తిరిగింది. ఈలోగా దానికో ఆలోచన వచ్చింది. వెంటనే చకచక అది పట్టేంత రంధ్రాన్ని చేసింది బుట్టకు. చకచకా లోపలికి ప్రవేశించింది. ఎన్నో జొన్న గింజలు. ఆనందంతో వాటిని తినడం ప్రారంభించింది. అలా ఆపకుండా ఆ బుట్టలో ఉన్న గింజలన్నింటినీ తినేసింది. కడుపు నిండింది. బాగా లావెక్కింది. ఇక బయటపడడమే అని అనుకుంది. వెంటనే రంధ్రంలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆ కన్నంలో దాని తల పడుతుందే తప్ప పొట్ట పట్టడం లేదు. పోనీ ఆ రంధ్రాన్ని పెద్దది చేద్దామంటే బాగా తినటంతో ఆయాసం. దానితో లోపలే కూలబడి గట్టిగా అరవడం ప్రారంభించింది. ఈలోగా అటువైపు వెళుతున్న ఒక పందికొక్కు దాని అరుపులు విని ఆ వైపు వచ్చి బుట్టలో ఉన్న ఎలుకను చూసి ఏం జరిగింది అని అడిగింది. ఎలుక జరిగిందంతా చెప్పింది. అంతా విని పందికొక్కు, నువ్వు 4 రోజులు ఉపవాసం ఉండు, అప్పుడుగాని ఈ రంధ్రంలోంచి బయటికి రావచ్చు. అయినా తేరగా దొరికింది కదా అని మితిమీరి తింటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఎంచక్కా పోయింది. ముందు వెనుక ఆలోచించనందుకు తగిన శాస్తి జరిగింది అని మనసులో అనుకుని ఆ ఎలుక మరో మార్గం లేక బుట్టలోనే కూర్చుండిపోయింది. 5వ కథ గొర్రెపిల్ల. ఒక అడవిలో ఒక గొర్రెపిల్ల ఉంది. అదెప్పుడూ తల్లితోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్లదు. అయితే ఆ రోజు దానికి బాగా దాహం వేసింది. దగ్గరలో తల్లి కనిపించకపోవడంతో ఒక్కతే నీరు త్రాగడానికి దగ్గరలో ఉన్న కాలువ వద్దకు వెళ్ళింది. ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి.
అవి కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తుంటాయి. గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. కాని కొద్ది దూరంలో దానికంటే ముందుగా వచ్చిన ఒక నక్క కూడా నీళ్లు తాగుతుంది. కంగారులో గొర్రెపిల్ల సరిగ్గా గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా దాన్ని పట్టి తినాలని గట్టిగా, "ఏయ్, ఆగు! నేను తాగే నీళ్లన్నీ పాడవుతున్నాయి" అని అరిచింది. గొర్రెపిల్ల కంగారు పడుతూ, "అయ్యో నక్కమామా, నీళ్లు నీ వైపు నుండి నా వైపుకు పారుతున్నాయి. నేనెలా నీవు తాగే నీళ్లు పాడు చేస్తాను?" అని అమాయకంగా అడిగింది గొర్రెపిల్ల. నక్క కోపంగా చూస్తూ, "నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం? ఓహో, నువ్వు ఆనాటి గొర్రెపిల్లవే కదా! ఇదే విధంగా నెల క్రితం కూడా నువ్వు నాతో గొడవ పెట్టుకున్నావు" అంది నక్క. "లేదు నక్కమామా, నెల క్రితం నేనసలే పుట్టలేదు" అని చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకి చాలా కోపం వచ్చింది. "అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు. మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడ్డట్టే. అందుకే శిక్ష నీకు కూడా పడాలి" అంటూ ఆ చిన్నారి గొర్రెపిల్లపైకి దూకింది నక్క. పారిపోయే అవకాశం లేక నక్క చేతికి చిక్కి చనిపోయింది ఆ గొర్రెపిల్ల. అపాయమనుకున్న చోట నిలుచుని వాదించడం అనవసరం. మాట్లాడకుండా దాన్ని చూడగానే అక్కడ్నుంచి వెళ్ళిపోయుంటే గొర్రెపిల్ల ప్రాణాలు దక్కించుకునేది. ఇవండి ఈనాటి స్టోరీస్. మా స్టోరీస్ ప్లేలిస్ట్ని పిన్డ్ కామెంట్లో ఇస్తున్నాం. తప్పకుండా చెక్ చేయండి. వీడియోస్ కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.